తెలంగాణ లోగో ఆవిష్కరణపై తర్జన భర్జనలు కొనసాగుతున్నాయి. కొత్త చిహ్నం ఆవిష్కరణపై సంప్రదింపులు కొనసాగుతున్నాయి. తెలంగాణ తల్లి రాష్ట్ర చిహ్నం మార్పుపై చర్చలు కొనసాగుతున్నాయి. జూన్ 2న తెలంగాణ గీతం మాత్రమే ఆవిష్కరించనున్నారు. కేవలం ఇప్పుడు జరుగుతుంది అధ్యయనాల్ని అభిప్రాయం సేకరణలు మాత్రమేనని ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటికీ ప్రభుత్వం దాదాపు 200 మంది కవులు మేధావుల అభిప్రాయం తీసుకున్నది. దీనిపై మరింత సమాచారం మా పొలిటికల్ చీఫ్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి, తెలంగాణ లోగో ఆవిష్కరణకి సంబంధించి ప్రభుత్వం ఇప్పటి వరకు 200 మంది కవులు మేధావుల అభిప్రాయం తీసుకుందని సమాచారం ఉంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? సహనా, ఏదైతే తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ఈ ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్తో పాటు ఇతర ఉన్నతాధికారులు అందరూ కూడా ఏర్పాట్లను పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. వైపు సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో 2వ తేదీ ఉదయం సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు ముఖ్య మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు దాదాపు 20,000 మంది ప్రతినిధులు పాల్గొనేలా సభ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరోవైపు అదే రోజు సాయంత్రం ట్యాంక్ బండ్ పైన లేజర్ షోతో పాటు ఇంకా ఇతరత్ర సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు. అయితే ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి బాధ్యతలు చేపట్టాక తనదైన మార్కు కనిపించేలా కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారిక చిహ్నము, దాంతోపాటు తెలంగాణ గేయం, ఈ రెండు సంబంధించిన విషయాల్లో మార్పులు చేర్పులు చేసి అధికారిక నమూనాలు ఏముండాలో దానిపైన గత కొద్ది రోజులుగా కవులు, కళాకారులు, మేధావులతో, వివిధ రంగ నిపుణులతో చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. తెలంగాణ గేయం విషయంలో మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, అందశ్రీతో పాటు ఇతరులతో కూడా గత 2-3 రోజులుగా గంటల కొద్దిగా సమాలోచనలు చేస్తున్నారు. అయితే మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక చిహ్నం ఏదైతుందో గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో తయారు చేసిన అధికారిక చిహ్నం కాకుండా ఇప్పుడు తాజాగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తయారు చేసిన అధికారిక చిహ్నంలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ ఉన్నారు. కొన్ని బయటికి ఫీలర్స్ వదిలిదాని ప్రకారం అందులో అమరవీరుల స్తూపంతో పాటు వరి కంకులు, అదేవిధంగా అశోక సింహము, తర్వాత 4 భాషలు హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్, తెలుగు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్తా ఉంది. అయితే దీనిపైన ఈరోజు సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో సిపిఎం, సిపిఐ, జనసమితి, ఎంఐఎం ఈ రాజకీయ పార్టీలతో పాటు దాదాపు 46 నుంచి 47 మంది ప్రతినిధులు ఈ సమావేశానికి వివిధ రంగాల్లో నిపుణులతో పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది తెలంగాణ ఉద్యమకారులు, కేశవరావు, గతంలో పనిచేసిన విజయశాంతి, ఇలాంటి వ్యక్తులను కూడా ఈరోజు ఈ సమావేశానికి పిలవడం జరిగింది. ఈ సమావేశంలో ఈ రెండింటిపైన కూడా వాళ్ళందరికీ పూర్తిగా కూలంకుషంగా నిపుణులతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వాళ్ళందరికీ వివరిస్తారు. దాదాపు 2-3 గంటల పాటు ఈ సమావేశం జరుగుతుందని కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా తెలంగాణ గేయాన్ని కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న తెలంగాణ గీతాన్ని ఇప్పుడు 2 నిమిషాల 30 సెకండ్లకు కుదించిన దానిపైన కూడా దాని మీద కూడా ఆ పాటను మొత్తం వినిపించడం, ఇంకా పాటలో ఏమేమి అంశాలు చేర్చారు, ఎందుకు తీసేయాల్సి వచ్చిందని దానిపైన వివరిస్తారు. దాంతోపాటు అధికారిక చిహ్నం విషయంలో కూడా రేపు 2వ తేదీన ఆవిష్కరించేందుకే దాదాపుగా ఈరోజు ఈ అఖిలపక్ష సమావేశం పేరుతో ఏదైతే రాజకీయ పార్టీ నేతల్ని, పలువురు ప్రముఖుల్ని, తెలంగాణ మేధావుల్ని పిలిచారో వాళ్ళందరితో కూడా చర్చించి అధికారిక చిహ్నంలో ఎందుకు పెట్టాల్సి వచ్చింది, అవి ఎందుకు తీసేయాల్సి వచ్చింది అనే దానిపైన వాళ్ళందరికీ కూడా పూర్తి వివరాలు అందజేస్తారు. తర్వాత 2వ తేదీన వేడుకల రోజు సందర్భంగా సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా దాన్ని ఆవిష్కరించేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం సమాయత్తం అవుతున్నప్పటికీ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి అధికారిక చిహ్నం చేర్పుల మార్పుల విషయంలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. ఓవైపు ట్విట్టర్ వేదికగా, మీడియా వేదికగా ప్రత్యక్షంగా ఆందోళన దిగుతూ ఉన్నారు. ఓవైపు వరంగల్లో నిన్న కాకతీయ తోరణం వద్ద వరంగల్లో పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. ఇవాళ కేటీఆర్ కూడా చార్మినార్ వద్ద
ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కూడా ప్రభుత్వం కొంత వెనుకంజ వేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అధికారిక చిహ్నాన్ని ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా లోతుగా చర్చించి అవసరమైతే దాన్ని తర్వాతనైనా మనం ఆవిష్కరింపజేసే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. కానీ సీఎంఓ కార్యాలయ వర్గాలు మాత్రం ఇవన్నీ కూడా తప్పు అని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా తెలంగాణ గేయము తర్వాత అధికారిక చిహ్నం రెండు ఖచ్చితంగా జూన్ 2న అధికారికంగా ఉంటాయని చెప్పి మాత్రం వాళ్ళు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రెండింటిపైన మాత్రం ఇంకా గత 2-3 రోజులుగా సంబంధిత నిపుణులతో సంబంధిత వ్యక్తులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం సమాలోచనలు చెప్తా ఉన్నాడు. సర్జన భర్జన జరుగుతూ ఉంది, కసరత్తు కూడా చేస్తా ఉన్నాడు. కాబట్టి అధికారిక చిహ్నము లోగో వాయిదా అనేది మాత్రం అందరూ కూడా సీఎంఓ కార్యాలయ వర్గాలు మాత్రం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. మేము ఖచ్చితంగా అధికారికంగా ఈ 2 విషయాల్లో చాలా స్పష్టంగా ఉంది ప్రభుత్వం. ఆ 2 తారీఖున 2 కార్యక్రమాలను కూడా పగడ్బందీగా నిర్ణయించేందుకే ఉంది. అందులో భాగంగానే సాయంత్రం 4 గంటలకి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఈ సిపిఎం, సిపిఐ, ఎంఐఎం, జనసమితితో పాటు మిగతా మొత్తం 45-46 మంది ప్రతినిధులు కూడా ఈ సమావేశానికి పిలిచామని చెప్పి ముఖ్యమంత్రి వర్గాలు చెప్తా ఉన్నాయి. సహనా. ఓకే, థ్యాంక్ యూ రామ్.